ఇది. అదేలేండి. అంటే ఏమొస్తుందో ఊహించొచ్చు గానీ, ఎప్పుడొస్తుందో ఊహించకుండా ఉండాలని. అదండి. అదనమాట. అది మెయింటైన్ చేశారా? చేశాను. అంటే ఇది లీనియర్ స్క్రీన్ ప్లేలో హ్యూమన్ వెళ్తదా? డ్రామా సార్ ఇది. లీనియర్ బేసికల్లీ. స్క్రీన్ ప్లేవా? నాన్ లీనియర్ అండి? అంటే కొంత లీనియర్‌గా జరుగుతుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో నాన్ లీనియర్‌గా మారుతది. హ్మ్. అంటే పూర్తి స్థాయి బ్యాక్ అండ్ ఫోర్త్ కాదు. ఓకే. ఎక్కడ అది చెప్తే బావుంటదన్నప్పుడు కొంచెం బ్యాక్‌కెళ్ళి రావడం అలాంటిది ఉంటది. ఓకే. అండ్ మీరు ఏదైనా అయ్యప్ప మాల గట్టా వేసుకున్నారా? దీనిలో దీనికి ఈ సినిమా కోసమే వేసుకున్నాను. మొదట అలవాటు లేదా మీకు? తెలీదండి నాకు. ఆ! ఇలాంటి సినిమా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని వీళ్ళని అడిగితే చెప్తారు మనకి ఏదో ఒకటి. హ్మ్. కానీ ప్రత్యక్షంగా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అది ఆ మీరు ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవ్వాలి ఒకటండి. ఈ కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవును. రుద్రాక్షలు వేసుకునే విధానం, భిక్ష చేసినప్పుడు షర్ట్ ఏసుకోరు వాళ్ళు. అవును. ఇవన్నీ 2, 3 సార్లు కనుక్కోవడానికి ట్రై చేశాను. ఒక్కొక్కరు ఒకలా చెప్తుండేవాళ్ళు. అవును. అంటే ఒక్కొక్కరు ఒకలాగా అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ లాగా ఉండేది కాదనమాట నాకు. అబ్స్ట్రాక్ట్‌గా కనపడేది వాళ్ళు చెప్పేది. హ్మ్. అప్పుడు నేనేసినప్పుడు మాలేసుకొని వెళ్ళినప్పుడు ఇంక ఈ ఫిల్మ్ నగర్‌లో పడి పూజలకి వెళ్ళడం, చూడడం. సో, అప్పుడు ఐ హావ్ నాలెడ్జ్ కాబట్టి నేను కాన్ఫిడెంట్‌గా ఉంటా. అదే మీరు యూ కుడ్ గెయిన్ ద నాలెడ్జ్. హ్మ్. ఎలా జరుగుతుంది ఇది అని. నాలెడ్జ్ ఉండి మనం సెట్‌కెళ్ళాం కాబట్టి హ్మ్. మనకు వెంటనే అర్థమవుతది. హీరో గారికి కూడా చెప్పేవాడిననమాట. తను రవితేజ గారు ఏమన్నా మాల గట్టేసుకున్నారా? ఆయనకసలు తెలీదండి ఆయన. ఆయన వెరీ ప్రాక్టికల్. ఆయనకింత ఈ డివోషన్స్‌లో వీటిల్లో ఎలా ఉంటాయి కస్టమ్స్ ఇవన్నీ పెద్దగా ఆయన తెలీదాయనకి. హ్మ్. అదే ఆశ్చర్యం అసల. కానీ మీరు సినిమా చూస్తే మహాభక్తుడిలా ఉంటాడాయన. నేను అందాం అనుకుని మీ చేత చెప్పినందుకు రవితేజ గారు ఇంత పెద్ద ఈ నమ్మకాలు. అవునవును. కానీ ఆయనలో ఏం నచ్చిందంటే అదేనండి. మనకి తెలియకపోయినా, మనకి అందులో నాలెడ్జ్ లేకపోయినండి, ఆ సందర్భంలో ఆ పర్పస్ కోసం చేసినప్పుడు సిన్సియర్‌గా చేయాలి. అది చేశారు. ఇప్పుడు చూడు 'కట్టు కట్టు' సాంగ్ ఉంది. ఆయన మామూలుగా అయితే షర్ట్ తీయరు. అవును. అప్పుడు సినిమాలో ఎన్ని సీన్‌లు ఉన్నాయో షర్ట్ లేకుండా సాంగ్సు. ఓకే. అయ్యప్ప మాల యేసుకున్నప్పుడు ఎంత వైలెంట్ పర్సన్ అయినా బాగా అసలు డివోషనల్ సెటిల్డ్‌గా ఉంటారు, కామ్‌గా ఉంటారు. ఆ! అందరిలోని అయ్యప్పని చూడాలి అంటారు. చూడాలంటారు. హ్మ్. ఇప్పుడు మీ కథలోని ఆ ఇంటర్సెప్షన్ ఉందా? ఇప్పుడు అంటే అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు తను కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం, తనేమి చేయలేకపోవడం మాలలో ఉన్న కారణంగా, అవును. ఆ హెల్ప్‌లెస్‌నెస్. అంటే యాక్చువల్‌గా ఇది సోషల్ డ్రామా అండి. ఆ! ఫ్యామిలీ డ్రామా. తన చుట్టూ ఉండే మనుషులు, ప్రపంచంతో ఉండే ఒక కనెక్షను, ఇన్సిడెంట్‌ల బేస్ మీద జరిగే కథ. హ్మ్. కాకపోతే దానికి ఒక టైమ్ లైన్ అన్నాను చూసారా మీరు? హ్మ్. హ్మ్. ఈ కథ అంతా 41 డేస్ ఆ మాల టైము, ఆ మాలకు ముందున్న టైమ్ లైన్‌లో పెట్టాను కాబట్టి, మీరు వద్దనుకున్నా ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటది సినిమాలోని. ఓహ్! టోటల్ మాల టైమేనా ఇది? లేదు లేదు. అదే అండి. మాలకు ముందు, మాలకు తర్వాత. మాలకు ముందు, మాలకు తర్వాత. అప్పుడప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటది కదా! ఎగ్జాక్ట్‌లీ. సో, అలాంటప్పుడు ఈ కథ చెప్పడానికి ఆ టైమ్ లైన్ తీసుకున్నాను అంతే. ఆ టైంలో జరిగిన అంశాలను కథగా చెప్పాలనేది కాదు. అర్థమైంది. మీకు అర్థమైందా? అందుకే నేను అర్థమైంది చాలా సార్. ఇంటర్వ్యూలో చెప్పా. అర్థమైంది ఇది సార్. అయ్యప్ప స్వామి భక్తుడికి జరిగిన కుటుంబ కథ. అయ్యప్ప స్వామి కథ కాదు. యెస్. యెస్. అది. యెస్. మధ్యలో రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు ఇందులోనని విపరీతంగా వైరల్ అయిపోయి అందరు అసలు ఇంటర్వ్యూలోని ఇదే. దద్దరిల్లిపోయింది అది అసలు. ఎక్కడో ఎవరో స్టార్ట్ చేశారు సార్. అది ఫుల్‌గా వైరల్ అయింది. నేనేమో డీటెయిల్స్ మిక్సింగ్‌లో వాటిల్లో ఉన్నాను. నేను అసలు చూడట్లేదు ఫోను. అదేలే. నేను నిన్న మేల్కొని ఈ ప్రపంచంలోకొచ్చాను. అదే మరి. ఆ డీటీఎస్ చీకట్లో నుంచి. అదే. రాగానే మన వంశీయులు అందరూ చెప్తున్నారు. అన్న ఇది అసలు వీళ్ళు అడుగుతారు నిజంగా ఉన్నాడా అన్న అని. వాళ్ళకి డౌట్ వచ్చుంటుంది. చాలా మంది జర్నలిస్టులు నిజంగానే అనుకున్నారంట. మేబీ అదే చరణ్ గారు ప్రతి సంవత్సరం మాల్లో కనిపిస్తారు కదా అందరికి. అవును. ప్రతి సంవత్సరం అంటే 2 సార్లు ఏడాదికి 2 సార్లు కూడా వేసేస్తారు. వేసుకుంటారు. బాగా సిన్సియర్‌గా చేస్తారు కదా! అవును. అంటే రిలేట్ అయిందనమాట పర్సెప్షన్. కరెక్ట్. రిలేట్ అవ్వడం వల్ల అలా అనుకున్నారు. అలాంటిదేం లేదండి. అదేలెండి. హ్మ్. అదే ఐ డిడ్ నాట్ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వెషన్. ఎందుకంటే యూ మస్ట్ బీన్ ఆన్సరింగ్ దిస్ క్వెషన్ ఆన్ సెవరల్ ఇంటర్వ్యూస్ కాబట్టి. బట్ మీరు అన్నగానే హ్మ్. కరెక్ట్ ఏమో. అయితే నాకు ఫస్ట్ నాకు ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటే అప్పుడే చెప్పేవాడిని నేను. ఏదో ట్వీట్ పెట్టడం ఏదో చేసేవాడిని. ఇంక ఈ సోషల్ మీడియాలో అలా ఏదో ఒకటి వస్తూ ఉంటది కదా! ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నో ఎండ్ అండి. నో ఎండ్ అది. నో ఎండ్. క్వైట్‌గా ఉంటే అదే. అదేలెండి. ఇంకా మీరు 2 చోట్ల చెప్పారు. స్టేజ్ మీద కూడా చెప్పినట్టున్నారు కదా మీరు. అప్పటికి లేదండి. అప్పుడు తెలీదు కూడా నాకు. ఓకే. ప్రీ రిలీజ్‌లో తెలీదు. హ్మ్. నిన్న మార్నింగ్ ఎప్పుడో చూసాను నేను. యెస్. కరెక్ట్. మార్నింగో మొన్న ఈవినింగో. అదేలెండి. మీరు ఇందులో మీరు డీల్ చేసిన పాయింట్ ఉంది కదా!
ఆ డైలాగ్ భలే నచ్చిందండి. వెనకాతలు ఒకడు ఉన్నాడు, అయ్యో మంచి, నాకు చాలా ఇష్టం ఆ డైలాగ్. ఎంత బాగుంది అని. నిజంగా అది రవితేజ లాంటి hero ఇప్పుడు చెప్పడం. ఇందాక అడిగారు కదా క్వశ్చన్, అది రవితేజ లాంటి వ్యక్తి చెప్పడం వల్ల దానికి ఒక ఆర్గానిక్ ఫోర్స్ యాడ్ అవుతుంది దానికి. అసలు మామూలు కాదు. వెనకాతలు ఒక్కడు ఉన్నాడని అనగానే అసలు సినిమా మారిపోతుంది. మారిపోతుంది. అది చెప్పే విధానం కూడా చూసారు కదా, ఉమ్. నాకు తెలియకపోతే మన కూతుర్ని మనం కాపాడుకోలేము స్వామి అనేది. అంటే ఒక మంచి విషయం కూడా అగ్రెసివ్గా వెళ్తుంది అంటున్నాను ఆయన లాంటి వ్యక్తి చెప్తే. అదేలేండి, ప్రీచిగా ఉండదు, స్పీచ్ లాగా ఉండదు, No, no. దానికి ఒక డ్రామా యాడ్ అవుద్ది. డ్రామా యాడ్ అవుతుంది, మాస్ యాక్షన్ మూడ్ వచ్చేస్తుంది, మూడు వస్తుంది, కింద నేల టికెట్ కూడా హైలోకి వెళ్తాడు. హైలోకి వెళ్తాడు. హైలోకి వెళ్తాడు. అది నాట్ ఓన్లీ నేల టికెట్ అండి, ఇట్ గోస్ టు ది గ్యాలరీస్ ఆల్సో. ఆ హై అన్నది ఈరోజు చూస్తే సార్, లైక్ ఈ సినిమాకి జరిగిన ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి నాకు ఆశ్చర్యం వేసేది అంటే, మన ప్రమోషనల్ కంటెంట్ అంతా అలా ఉంది. ఎక్కడో ఒక రాజమండ్రి, తుని ఇలాంటి ఏరియాల దగ్గర నుంచి మల్టీప్లెక్స్ వరకు ఒకటే యాంటిసిపేషన్ ఇరుముడికి. ఉమ్. అవును, మామూలుగా చాలా సినిమాలు డివైడ్ అయిపోతుంటారు కదా కేటగిరీ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు దీనికి డివైడ్ లేదు. కరెక్ట్. ఒక క్లాస్ ఆడిని ఎంత కోరుకుంటున్నాడు ఇరుముడి చూద్దామని, ఊర్లో ఉండేవాళ్ళు కూడా అంతే కోరుకుంటున్నారు. సో అందరి సినిమాగా మారింది ఏదో క్షణంలో ఇది. ఎక్కడో ప్రమోషనల్ కంటెంట్లో ఎక్కడో అందరూ అలా కనెక్ట్ అయ్యేది ఏదో జరిగింది. అంటే ఇరుముడి అన్నది అయ్యప్ప స్వామి డివోషను, ఈ దీనికి రవితేజ ఏంటి అన్నది మీరు ట్రైలర్ కాంట్రాస్ట్ బాగా వర్కౌట్ అయింది సార్. ఎగ్జాక్ట్లీ. అది ఇలాంటి సినిమా రవితేజ గారి మీద చూద్దాం అయితే అనేది ఒకటి. భక్తి పూజ అని మీరు ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అందరికీ దీని మీద సినిమా విపరీతమైన అని అదని ఇదని. ఒపీనియన్ ఇస్ సో మచ్ డివైడెడ్. Divided. అసలు ఏంటి రవితేజతో ఈ సినిమా ఏంటి, శివ నిర్వాణ ఏంది అని మీ చెవిలో పడ్డాయా ఆ కామెంట్లు? ఆ, మనం చూడకపోయినా ఏమైనా దూచేస్తారు కదా. ఆ చిన్నపిల్ల పాయింట్ అన్నది ఆ యాంగిల్ మీరు తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటండి? ఆ చదువు, వాటి మీద మార్కులు. ఆ డైలాగ్ ఒకటి బాగుంది, అంటే బీటెక్ బిఏ అని అంటే కాదు 5వ క్లాస్ పాస్. అలాంటి పంచులు బాగా వెళ్తాయి. అవునవునవునవును. చాలా చాలా తక్కువ టైం ఉంటుంది ఒక సెటిల్డ్ హ్యూమర్. అది కూడా పరిధి దాటకుండా విత్ ఇన్ ద ఫ్యామిలీ వచ్చిన క్యూట్గా 2-3 వన్ లైనర్స్ ఉంటాయి. ఒక పాయింట్ దాటిన తర్వాత ఇట్ విల్ బికమ్ లైక్ వెరీ సీరియస్ ఫిల్మ్. అదేలేండి. అంటే అంత సీరియస్గా రవితేజ గారి మీద నడపడానికి మీకు అంటే నాట్ దట్ హీఈస్ నాట్ ఎ సీరియస్ కమర్షియల్ హీరో, బట్ ఆయన దగ్గర నుంచి విపరీతంగా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. అవునండి, అవును. మరి అది దాన్ని ఎట్లాగా అంటే ఈ మాస్ అదే ఉండదు సార్, మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మనం ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, మనం కన్ఫ్యూజ్ చేయకూడదు ఆడియన్ని. ఆడియన్స్ రెడీ టు డూ ఎనీ ఫిల్మ్ ఆన్ ఎనీ స్టార్. మీరు రంగస్థలం ముందు వరకు చరణ్ గారు చేసిన సినిమాలు చాలా ఎంటర్టైనింగ్గా మీరన్ని ఫార్ములేట్లో అన్నింటిలో చేశారు. అవును, రంగస్థలం సడన్గా ఎలా తీసుకున్నారు? ఆడియన్స్ ఏం వద్దనలేదే. అవును, ఆడియన్స్ వద్దనలేదు కదా సార్. బట్ ఆ అటెంప్ట్లో ఒక సిన్సియరిటీ ఉందని మనం చెప్పగలగాలి. దట్స్ యువర్ దట్స్ ఇంపార్టెంట్. మనం మళ్ళీ అందులో కన్ఫ్యూజ్ చేయకూడదు వాళ్ళని. మనం మోసం చేసుకోకూడదు, వాళ్ళని మనం మోసం చేయకూడదు. ఇప్పుడు మనం ఒక మంచి సినిమా చేస్తున్నాము, ఇది ఒక కథ మాత్రమే నేను చెప్తున్నాను అన్నప్పుడు దాని మీద స్టిక్ అవ్వాలి. మళ్ళీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారేమో అని చెప్పి దాంట్లోకి ఐటమ్ సాంగ్ తోసి ఈ ఆడియన్స్ మనకి ఇవే అవుతారేమో అని చెప్పేసి అక్కడ డ్యూయేట్ పెట్టి అంటే మనకు సిన్సియరిటీ లేనట్టు. అప్పుడు మనం ఆడియన్స్ బ్లేమ్ చేయకూడదు. అదే మీరే డైవర్ట్ చేసినట్టు అవుద్ది. మనమే డైవర్ట్ చేసి మళ్ళీ మనమే చూడలేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. అది నేను ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. నేను ప్రీవియస్ చెప్పిన ఇట్స్ సీరియస్ ఫిల్మ్ అని. అవును. సో నౌ దే వాంట్ టు సీ దిస్ ఫిల్మ్ లైక్ సీరియస్లీ. మీరు బాగా ప్రిపేర్ చేశారు. హీరోనే కాదు, ఆడియన్స్ కూడా ప్రిపేర్. ఎందుకంటే సో కాన్ఫిడెంట్ దట్ ఈ సీరియస్నెస్లో ఉండే ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను మేకర్గా నమ్మాను. నేను నమ్మిందనే వాళ్ళకి చెప్పాను. సో దాన్ని ఏమంటారు, ఒపీనియన్ వైజ్గా గ్యాప్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆడియన్స్కి నాకు. కరెక్ట్. సో రేపు కంటెంట్ కరెక్ట్గా దాంట్లో కూర్చుంటే నాకు చెప్పినట్టుగానే ఉందిరా సినిమా అని సరిపోతుంది అంతే. కరెక్ట్. కదే ఆ పాప మీద ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక యాంగిల్ హ్యాండిల్ చేశారు కదండి. అవునండి, అవును. అది వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ అంటే దానికి ఊరికే మీరు కథపరంగా గెయిన్ చేసుకున్న పాయింట్ అది, లేదా దానికి ఏదైనా బేస్ ఉందా? అదేనండి, మనం హీరో ఒక డైలాగ్ చెప్పాడు కదా, ఏ కూతుర్లోనైనా నా కూతురుని చూసుకున్న అరుదైన బలహీనత అని. అవును. ఈ అందరి కూతుర్ల మీద ఒక కాంటెక్స్ట్లో కథ నడిపినప్పుడు మనకి ఏమేమి ఉంటాయి ఎలిమెంట్స్? ఒక స్కూల్ ఉండొచ్చు. సో అందరూ కలిసి ఒక కామన్ ఎలిమెంట్ ఏంటి? ఎడ్యుకేషన్. ఓకే, అక్కడ ల్యాండ్ అయ్యారు మీరు అయితే. యా, కానీ అది ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ కాదు. బట్ ఏంటంటే త్రినాథ్ అనే క్యారెక్టరు తన కూతురులాగా వేరే కూతురుని చూసుకుంటున్నప్పుడు ఈ అందరూ ఎక్కడెక్కడ కనిపిస్తారు? ఒక ఆడపిల్ల ఎక్కడ కనిపిస్తుంది? అయితే ఇంట్లో కనిపిస్తుంది, లేదంటే స్కూల్ దగ్గర కనిపిస్తుంది. అంతే.
అంతే ఆ ఊళ్ళో అలాంటి ఊళ్ళల్లో అంతే ఇంకెక్కడ ఇంకెక్కడ అవకాశం లేదు. అవకాశం లేదు కదా. కరెక్ట్. సో అలా అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.